బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు కరెంటు డిపార్ట్మెంట్లో పెద్దసారిగా పదవి విరమణ పొంది యావత్ తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల్ని బీసీ ఉద్యోగుల్ని మమేకం చేయడమే పనిగా పనిచేస్తున్నటువంటి వారికి మనస్ఫూర్తిగా మన మహేశ్వరం డిపో పక్షాన హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. వారు ఇచ్చేటువంటి చైతన్యం, వారు చూపిస్తున్నటువంటి సూచనలను కూడా మనం పరిగణలోకి తీసుకొని మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ, బయటలో ముచ్చటొద్దు, ఇక మనోళ్ళు ఎట్ట మారాలనే విషయమే చెప్తాడు. ఒకసారి గట్టిగా సప్పట్లు సమ్మయ్య సార్ గారికి. సభాధ్యక్షులు సంపత్ గారు, తర్వాత ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ తీన్మార్ మల్లన్న గారు, ఎమ్మెల్సీనే కాకుండా మన ప్రజల కోసం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎవరైతే 85% పైగా బతుకుతున్నామో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డలమైన మనము గత 80 సంవత్సరాల నుండి మన ఓటు ఎవరికి వేస్తున్నాం? 78-80 సంవత్సరాల మన సుదీర్ఘ స్వతంత్ర వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మన ఓటు ఎవరికి వేసినాం? మనం ఎక్కడ కూర్చుంటున్నాం? సో ఇది సరైన న్యాయం కాదు. మనం న్యాయం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి పోయిన సెప్టెంబర్ 17 నాడు ఒక రాజకీయ పార్టీగా పుట్టడం జరిగింది. ఇప్పుడు అంచెలంచెలుగా ఎదగడం జరుగుతున్న క్రమంలో రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. సో మిత్రులారా, ఈరోజు ఆర్టీసీ ఉద్యోగుల బాధలు గాథలు వినడానికి ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇది 3వ డిపో అనుకుంటా ఈ రోజుకి. రాణిగంజ్ డిపో, కుషాయిగూడ డిపో, తర్వాత ఇవాళ మహేశ్వరం డిపోకు రావడం జరిగింది. సో ఈ డిపోకు మనందరి అదృష్టం, ఆర్టీసీ ఉద్యోగుల అదృష్టం కూడా. ఎందుకనంటే తీన్మార్ మల్లన్న ఇక్కడ మహేశ్వరం రావడం జరిగింది. సో తీన్మార్ మల్లన్న మహేశ్వరం ఇక్కడికే కాదు, ఏ గల్లీకైనా వస్తారు. శ్రామికుల బాధలు గాథలు వింటాడు. నిన్న చూసినరా బస్ భవన్ ముట్టడి జరిగింది. ఇది విచిత్రం. ఈ దేశంలో ఈ ప్రపంచంలో లేని బాధలన్నీ ఆర్టీసీ వాళ్ళకే ఉన్నాయి. నేను ఇంత దారుణంగా ఉంది అనుకోలేదు. మేము ఎలక్ట్రిసిటీలో ఉద్యోగాలు చేసినాం. ఒక లైన్మెన్ ఒక లైన్మెన్ సీనియర్ లైన్మెన్ అయ్యేది ఉంటే కనీసం 1,25,000-1,50,000 ఉంటుంది. ఒక స్టార్టింగ్ లైన్మెన్ ఒక ఆర్టిషన్ ఉద్యోగం ఎంటర్ అయితే ఒక 40,000-35,000 ఉంటుంది. సో ఆర్టీసీ ఎంప్లాయీస్కు ఇన్ని బాధలు పెట్టుకొని, కడుపులో ఇంత కష్టాలు పెట్టుకొని మీరు చైతన్యవంతులు ఎందుకు కాలేకపోతున్నారు? ఇన్ని కష్టాలు మోసుకుంటూ మీ కడుపులో పెట్టుకొని నెలకొకరు సస్పెండ్ అవుతున్నారు. ఆ సస్పెండ్ చేసేటోడు ఎవడు? మీకంటే ఒక్క స్థానం అంటే వాడు కండక్టర్గా చేసి వాడు మళ్ళా కంట్రోలర్ అవుతాడు. కంట్రోలర్ తర్వాత ఇంకో టీటీ అవుతాడు. వీళ్ళకు కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా. నేను ఆ ఉద్యోగం చేసిన మనోళ్ళు నేను కడుపులో పెట్టుకొని చూడాలి, నేను అహంకారం చూపొద్దు అనే బుద్ధి ఉండాలి వానికి. అట్లా మనోళ్ళు సస్పెండ్ చేస్తున్నారు. సస్పెండే కాకుండా రిమూవల్ అంటున్నారు, రిమూవల్ ఫ్రమ్ ది సర్వీసెస్ అంటున్నారు. ఇది ఎక్కడ? మా ఎలక్ట్రిసిటీ బోర్డులో నేను దాదాపు 31 సంవత్సరాలు ఉద్యోగం చేసినా కానీ రిమూవల్ అన్న మాట వినలేదు. అరే నువ్వు ఇచ్చే బోడి 30,000-40,000 ఉద్యోగానికి నువ్వు రిమూవల్ అనేసి వాళ్ళ భార్య పిల్లలు రోడ్డు మీద పడితే నిజంగా చెప్తున్నా కదా, ఆర్టీసీ పై అధికారులందరికీ పాపం దాకి చచ్చిపోతారు. మీరు మనుషుల, గాడుల, పశువులకు జాలి ఉన్నది. దానికి గడ్డేస్తే వచ్చేసి కనీసం ఇట్లా దగ్గరకు వచ్చి నాకిపోతుంది ఒక ఆవు. మీరు అట్లాంటి మనుషులు కూడా కాదు. నిజంగా ఇప్పుడు ఒక పోయి చూసి వచ్చినాం కదా, ఒక డిపో మేనేజర్ అంటే కనీసం కర్తవ్యం ఏంటిది అనేది. మనం కూడా ఉద్యోగమే, రేపు ఏమన్నా అయిపోతే మనల్ని కూడా 10 మంది వచ్చి చూడాలి, చచ్చిపోతే 100-1000 మంది వచ్చి ఎత్తిపడేయాలి అనేది ఇంగిత జ్ఞానం లేకుండా బతికితే మాత్రం నిజంగా చెప్తున్న పై అధికారులారా మీరు పాపం తగిలిపోతారు. సో ఇప్పుడు 17,000 మంది రోడ్డు మీద పాపం పెన్షన్ లేకుండా 800 కోట్లు
ఒక్కొక్క క్యాండిడేట్కి 20 లక్షలు. ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి రాక చచ్చిపోయేటోళ్ళు కూడా చాలా మంది చచ్చిపోతున్నారు. ఇంకా మీకు బుద్ధి రాదా? రేవంత్ రెడ్డి కళ్ళు కనబడతలేవా, చెవులు వినబడతలేవా? బస్ భవన్లో మా మల్లన్న గారు అధికారులతో కూర్చుండి ముచ్చట పెట్టిండు, అరిసిండు, చెప్పిండు. మీకు కామన్ సెన్స్ లేదా? ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ కొంచెం కళ్ళు తెరువు. ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉద్యోగాలు చేసేటోళ్ళు ఇవాళ రోడ్డు మీద పడి వాళ్ళ భార్య పిల్లలకు కనీసం ఒక కూతురుకు పెళ్లి చేయలేని పరిస్థితిలో అలమటిస్తున్న క్రమం ఇది. కాబట్టి మిస్టర్ ప్రభాకర్, పొన్నం ప్రభాకర్, బీ కేర్ఫుల్. నువ్వు ఒక బీసీ బిడ్డవు. నువ్వు బీసీల కోసం చూస్తున్నావా, లేకపోతే రేవంత్ రెడ్డి కావాలి కుక్కలాగా బతుకుతావా? జాగ్రత్త ఉండు. తర్వాత మీ అపాయింట్మెంట్ తీసుకొని తీన్మార్ మల్లన్న గారు నేను వచ్చి నీతో సవాల్ చేస్తాం. అట్లనే కాకుండా నువ్వు ఈరోజు రేవంత్ రెడ్డి తర్వాత ఆర్టీసీ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు జ్ఞాపకం పెట్టుకోవాలి. మీరు మేనిఫెస్టోలో ఏం రాసుకున్నారు? పోయినోడు బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని విలీనం చేస్తామని చెప్పిపోయినరు, కానీ మేము విలీనం చేసి తీరుతాం అని చెప్పినారు. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు, 3వ సంవత్సరంలో పడ్డారు. ఇప్పటి వరకు మీరు దాన్ని విలీనం చేయలేదు. విలీనం చేయడమే కాకుండా మీ కావలి కుక్కలు ఎవరైతే ఉన్నారో థామస్ రెడ్డి కానీ, అశ్వత్థామరెడ్డి కానీ, ఇట్లాంటి 4, 5 ఎవరైతే ఉన్నారో మళ్ళా రేపు వాళ్ళనే గెలిపించుకొని ఈ 17,000 మంది ఎంప్లాయీస్ ఎవరైతే రిటైర్ ఉన్నారో వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వకుండా దాంట్లో కూడా కమిషన్ తినుకుంటూ, తర్వాత ఇప్పుడు రిటైర్ అయిన ప్రస్తుతం ఉన్న ఎంప్లాయీస్ని కూడా ఎట్లాంటి వెల్ఫేర్స్కి పట్టించుకోకుండా మీరు ఎంత కాలం చేస్తారో. సో ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ మల్లన్న గారు వచ్చిండ్రో ఆయన సందేశాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న 97 డిపోలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ప్రతి డిపోకు మీరు మెసేజ్ పంపాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఫ్రెండ్ ఉంటాడు. మీ హైదరాబాద్లో ఉన్న 26 డిపోలకు పరిమితం కావద్దు. యావత్తు డిపోలు మొత్తం కూడా 97 డిపోలకు కూడా మీరు ఈ సందేశాన్ని పంపించి ప్రతి ఒక్కరూ ఎంప్లాయీ కాకున్నా కూడా ఈ బిడ్డలకు, ఆర్టీసీ వాళ్లకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లనే ఇప్పుడు ఎలక్షన్స్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టకుండా ఉండి తప్పకుండా ఈ ప్రభుత్వంలో విలీనం చేసి వీళ్ళకు రావాల్సిన బకాయిలు తర్వాత ఇంక్రిమెంట్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రాలేదు, 2017 నుంచి ఇప్పటి వరకు 2016 నుంచి కూడా రాలేదంటున్నారు. వాటన్నిటిని కూడా విడుదల చేయాలని చెప్పేసి మేము సభాముఖంగా ఇక్కడ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతే ఆర్టీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సంపూర్ణంగా తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మద్దతు పలుకుతూ ఇక ముందు మీరు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇక్కడ ఉన్న ప్రతి ఎంప్లాయీ కూడా ఒక్కరు కూడా భయపడొద్దు. దయచేసి మీరు యుద్ధం చేయడానికి గన్నులు పట్టుకుంటారా, పెన్నులు పట్టుకుంటారా, ఆర్టీసీ పయ్యలిపుతారా, గాలి తీస్తారా? గాలి తీయడం అంటే మేనేజ్మెంట్ గాలి తీయాలి. సో మేనేజ్మెంట్ గాలి తీసి ఖచ్చితంగా మీరు విజయం సాధించాలని, మీ విజయానికి మేము ఎల్లప్పుడూ తోడ్పాటుగా ఉంటామని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుని నేను ముగిస్తున్నా. థ్యాంక్ యూ సార్. కరెంట్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్ ఎక్కడో ఉంటుంది, తీగకు మాత్రం ఇట్లా ముట్టుకుంటే చచ్చిపోతుంది. అవునా కాదా? కరెంట్ డిపార్ట్మెంట్ మనం మీకు భయం. ఈ బీసీ ఉద్యోగుల సంఘానికి పెద్దన్న పాత్ర పోషించేది మన మల్లన్న. ఈ డిపోకు పెద్దన్న వెంట చిక్కన వేలు పట్టుకొని నడవడానికి సిద్ధమైన మన రాకేష్ గౌడ్ ఉన్నాడు. ఇక్కడ నుంచి ఏ బీసీ బిడ్డకు చిన్న అన్యాయం జరిగినా ముందు రాకేష్ గౌడ్ ఇక్కడికి వస్తాడు. ఏ మాత్రం తేడా వచ్చినా చిన్న మిసులు కాలు కొడితే అర్ధరాత్రి అనగా ఏదనగా మీ మధ్యలో నిలబడేది తీన్మార్ మల్లన్న అనేది కూడా ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ర్యాపిడ్ పని నడిపిన చరిత్ర తీన్మార్ మల్లన్న గారిది అంటే అర్థం చేసుకోవాలి. సైకిల్ మోటార్ మీద కూడా వచ్చే బిడ్డల బాగోగులు ఎట్లా ఉన్నాయో తెలుసుకోవడానికి సిద్ధమైనటువంటి ఏకైక నాయకుడు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది ఎవరంటే తీన్మార్ మల్లన్న కూడా యావత్ ద్విచక్ర వాహనాల మీద వచ్చే బిడ్డలు గుర్తించినా లేదా? ఇవాళ ఇంత పెద్ద బస్సు నడిపే మన బిడ్డలు, ఇంత మందిని చేరవేసే మన బిడ్డలు ఒకేసారి 200 మంది ఎక్కిన ఒక్క టికెట్ పొందుకోకుండా టికెట్లు కొట్టే నా కండక్టర్ అన్నలు అక్కలు ఏ గల్లీలైనా
ఏ ఢిల్లీలో అర్ధరాత్రి బస్సులు నడిపే దమ్ము ధైర్యం ఉన్న మన డ్రైవర్ అన్నలు తమ్ముళ్ళు ఏ బస్సు ఎక్కడ ఖరాబ్ అయినా పురుగమడులో తిరిగి వచ్చినా పిట్టు కింద పోయి బండిని రిపేర్ చేసే మెకానిక్ వీళ్ళందరూ ఉండగా ఇంకా మనకు భయం ఎందుకు అని అడుగుతా ఉన్నా. ఇక భయపడదామా? ఇంకా భయపడుతూ బతుకుదామా? అందుకే మిత్రులారా, బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా మీకు ఒక మాట ఇస్తా ఉన్నా. తీన్మార్ మల్లన్న రాష్ట్ర కమిటీతోని నిన్న మాతో మాట్లాడి ఈ రిమోల్ అనే కరోనా మహమ్మారిని పారదోలేంత వరకు మీ పోరాటం ఆపొద్దని నిక్కచ్చిగా మాకు సూచనలు చేసినటువంటి టైగర్ తీన్మార్ మల్లన్న గారు, ఈ రిమోల్ అనే పదాన్ని నిర్మూలిస్తే ఏ డిఎంలతో పని లేదు, ఈ రిమోల్ అనే పదాన్ని నిర్మూలిస్తే ఏ డివిఎంతో పని లేదు, ఈ రిమోల్ అనే పదాన్ని నిర్మూలిస్తే ఏ ఆర్ఎంతో పని లేదు, ఈ రిమోల్ అనే పదాన్ని నిర్మూలిస్తే ఏ ఈడీతో పని లేదు. ఇక మనకి ఎవరికి భయపడాల్సిన అవసరము అసలు లేదు అని కూడా మీకు మా అన్న ముందర మీకు సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రిమోల్ అనే పదం ఉండడం వల్లనే ఈ తార్నాథ్ హాస్పిటల్లో ఎంతో మంది రోగాలు బారిన పడుతూ ఉన్నారు మా పిల్లలు. ఈ రిమోల్ అనే పదం ఉండడం వల్లనే మా అక్క చెల్లెళ్ళు గర్భ సంఖ్యను కూడా తొలగించుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది ఈ దొంగ యాజమాన్యం అనేది కూడా మీకు సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకు చెప్తా ఉన్నా ఈ వేదన? ఇలా మహేశ్వరంలో బయలుదేరిన బస్సు ఎంజీబీఎస్ పోయేసరికి 3 గంటలు పట్టినా ఇలా ఇటు పోయే పరిస్థితి లేదు నా అక్క చెల్లెళ్లకు. మరి ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నామో అందుకే సీరియస్ గా మల్లన్న గారు చెప్పడం జరిగింది. 357 మంది సావుకు మీరు కారణం, మిమ్మల్ని జైల్లో పెట్టాలని నిక్కచ్చిగా నిలదీసిన మనగాడు మన తీర్మానం. అందుకే మన నినాదం ఒక్కటే నినాదం, బీసీల ఐక్యత వర్ధిల్లాలనే ఒక నినాదమే కాదు, ఇవాళ ఆర్టీసీని పట్టి పీడిస్తున్న మన బిడ్డలను రక్తం తాగుతున్నటువంటి పదాన్ని నిర్మూలించాలి, రిమోల్ అనే పదాన్ని తొలగించాలని ఒకే డిమాండ్ తోని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది కూడా సగర్వంగా తెలియజేస్తూ, ఈ రిమోల్ అనే పదాన్ని నిర్మూలించడం కొరకు నా ప్రాణం పోయినా పర్లేదు, మరొకసారి అమరణ నిరాదీక్ష చేయడానికి తీన్మార్ మల్లన్న నాయకత్వంలో నేను ముందుంటానని కూడా మీకు సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. అందుకే పెద్దలు గౌరవనీయులు ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేనుంటానని మన మహేశ్వరం డిపో కమిటీ ఒక చిన్న మాట చెప్తే 5వ తారీఖు డైరీలో డిక్షనరీలో రాసుకొని చెప్పిన టైంకు ఇచ్చిన మాటకు కట్టుబడి మన దగ్గరకు వచ్చిన మన ప్రియతమ నాయకుడు తీన్మార్ మల్లన్న గారికి మనస్ఫూర్తిగా మన అందరం ఒకసారి గట్టిగా కరతాల దండలతో అభినందనలు తెలియాల్సిన అవసరం ఉంది. అందుకు మిత్రులారా, పోయిన రోజులను గుర్తుపెట్టుకోవడం కాదు, వచ్చే రోజులు మనవి కాబట్టి, ఆ వచ్చే రోజులలో మంచి రోజులు మనవి కాబట్టి మనం అందరం మమేకం కావాల్సిన అవసరం ఉంది. ఈ చెట్టు కింద మాట్లాడుకున్న తర్వాత ఇంటికి పోయిన తర్వాత వాళ్ళు చెప్తూనే ఉంటారు, మనం ఇంటనే ఉంటాం. మళ్ళీ పెద్ద పాలేరాయన వచ్చినాక మనం ఆడబోయి బోలు బొచ్చలు తోమే పని మాత్రం పెట్టుకోవద్దనేది కూడా మీకు సగర్వంగా తెలియజేస్తూ, ఇప్పుడు మన ప్రధాన కార్యదర్శి గారు హరికిషన్ సార్ గారు వారు కూడా మన డిపో ఉద్యోగుల సమస్యల పట్ల మనల్ని మమేకం చేసేటువంటి సూచనలు చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మనకిక్కడ వారు మాట్లాడిన తర్వాత మన డిపో గౌరవ అధ్యక్షులు, తర్వాత మన ప్రియతమ నాయకుడు తీన్మార్ మల్లన్నను చూడడానికి ప్రపంచాలే ఏకమై చూస్తూ ఉన్నాయి. ఒక కార్పొరేటర్ కలవాలంటే 4 రోజులు పడుతూ ఉంది, మన నాయకుని కలవాలంటే 2 సెకండ్లలో కూడా కలిసి మనతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నాయకులను మనం బలపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ, ఇప్పుడు మన ప్రధాన కార్యదర్శి హరికిషన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఒకసారి వారికి కూడా గట్టిగా సపోర్ట్. సభాధ్యక్షులు సంపత్ ముదిరాజు గారు, అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన రాష్ట్ర బీసీ సంఘం గౌరవాధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు, అలాగే సమ్మయ్య సార్, అలాగే టీవీఆర్ గారు, అలాగే ఈ డిపో గౌరవాధ్యక్షులు రాకేష్ గౌడ్ గారు, అలాగే వనజక్క గారు, నరేందర్ అన్న, అలాగే ఆర్టీసీ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు మన చైర్మన్ గారు ఆంజనేయులు గౌడ్,
అలాగే ఇతర రాష్ట్ర నాయకులు, అలాగే ఈ డిపోకు సంబంధించిన వివిధ నాయకులు, మన కమిటీలో ఉన్న నాయకులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మల్లన్న గారు ఇది రెండో డిపో ఇక్కడికి రావడం. ఇంతకుముందు కుషాయిగూడ డిపో వచ్చిండు, అక్కడ కూడా చాలా ఘనంగా జరిగింది. ఇది రెండో డిపో ఇక్కడ రావడం ఇది మన అదృష్టం. మల్లన్న గారు ఇంత చివరి వరకు కూడా ఈ మూలనున్న డిపోకు కూడా వర్కర్లు పిలిచిండ్రు, రావాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి మనం దీవించడానికి, మన సమస్యలు తెలుసుకోవడానికి రావడం మనందరి అదృష్టంగా భావించాలి. అలాగే ఆర్టీసీలో బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అయింది, దాని గురించి 4 ముచ్చట్లు చెప్తా. మిగతా విషయాలన్నీ అందరు మాట్లాడినరు. ఆర్టీసీలో గతంలో కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు 1,20,000 మంది టోటల్ ఎంప్లాయీస్ ఉండేవి, 210 డిపోలు ఉండే. అందులో 1,20,000 మందిలో అప్పట్లో 65,000 మంది బీసీ ఉద్యోగులు ఉండేవి మన కంబైన్డ్ స్టేట్లో. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంగా విడిపోయిన తర్వాత మనకు టీజీఎస్ఆర్టీసీ వచ్చిన తర్వాత 57,500 మంది ఉండేవి. అది కాస్త ఇప్పుడు వచ్చి 40,000కు వచ్చింది. దాదాపు 17,500 మంది రిటైర్ అయిపోయినారు, నో రిక్రూట్మెంట్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ఆర్టీసీ బీసీ ఎంప్లాయీస్ సభ్యులు ఇక్కడ కూడా దాదాపు 26,000 మంది ఉండేవి. అది కాస్త ఇప్పుడు 6,000 మంది రిటైర్ అయిపోయి 20,000 మంది మిగిలిండ్రు. యాజ్ ఆన్ టుడే ఇప్పటికి కూడా 40,000 మంది ఎంప్లాయీస్ ఉంటే టీజీఎస్ఆర్టీసీలో 20,000 మంది బీసీ ఎంప్లాయీస్ ఉండరు. ఈ విషయాలు కూడా మీరు అందరు తెలుసుకోవాలి. అలాగే ఈ బీసీ ఎంప్లాయీస్ కోసం గ్రీవెన్సెస్ సాల్వేషన్ కోసం, మన సమస్యలు తీర్చుకోవడం కోసం మనం ఏదో బీసీ సంఘం పెట్టుకున్నాము, డిపోలో పోయినాం, డిఎంని కలిసినాం, ఆర్ఎంని కలిసినాం అనకుండా మనకు సెంట్రల్ గవర్నమెంట్ జీవోలు ఉన్నాయి. నేను చూపెడతా. సెంట్రల్ గవర్నమెంట్ జీవోలు ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ జీవోలు ఉన్నాయి, అలాగే మన ఆర్టీసీ సర్క్యులర్లు కూడా ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే మన ఆర్టీసీ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ప్రభుత్వం యొక్క రికగ్నిషన్ తీసుకున్నాం. ఇది మన సర్టిఫికేట్, నేను గ్రూప్లో కూడా పెడతా, మీరు చూడండి. దీనికి సంబంధించిన ప్రభుత్వ అనుమతి రికగ్నిషన్ స్టేటస్ కూడా మీకు చూపెడతా. ఏదో సర్టిఫికేట్ లేకుండా చేసే పని కాదు. అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా మహమూద్ అలీ డిప్యూటీ సీఎం చేతుల మీదుగా తీసుకున్నా ఇది నేను సర్టిఫికేట్. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మహమూద్ అలీ డిప్యూటీ సీఎం ఇచ్చాడు, ఆయన చేతుల మీదుగా. ఇంత 2016లో ఇది తీసుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు 2016 నుంచి ఇప్పటి వరకు దాదాపు 7-8 ఏళ్ళు ఆర్ కృష్ణన్న గారు ఎమ్మడి తిరిగినాం. ఈ ఫెసిలిటీస్ ఎందుకు ఇస్తలేరు? సెంట్రల్ గవర్నమెంట్ జీవోలు ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ జీవోలు ఉన్నాయి, మన సర్క్యులర్లు ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ కూడా మనం ఎవరికి వ్యతిరేకం కాదు. కానీ నేను ఒక విషయం మీకు కూడా చెప్పదలుచుకున్నా, ఎవరికి వ్యతిరేకం కాదు. కానీ ఇదే ఆర్టీసీలో ఎస్సీ ఎస్టీ సంఘాలకు సౌకర్యాలు ఇస్తున్నారు. ఆఫీసే కానీ, మీటింగ్లే కానీ, ఆర్ఎం లెవెల్లో కానీ, కార్పొరేషన్ ఆఫీస్ లెవెల్లో కానీ, ఈ మధ్య కాలంలో డిపో లెవెల్లో కూడా ఇస్తారు. మనం వాళ్ళకి వ్యతిరేకం కాదు, వాళ్ళు కూడా మనకు వ్యతిరేకం కాదు. వాళ్ళు కొట్లాడి తెచ్చుకున్నారు, మనం కూడా అట్లనే కొట్లాడి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. సర్క్యులర్లు మనకు కూడా 2011లో ఇచ్చారు. అందులో ఉన్నది సర్క్యులర్ మనకు కూడా ఇవ్వమని. 2011లో సర్క్యులర్ ఇస్తే ఇప్పుడు 26లో ఉన్నాం. దాదాపు 15 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి మేము సంఘం పెట్టి 2016లో పెట్టినాం. 7-8 ఏళ్ళు ఆర్ కృష్ణ నెమ్మడి తిరిగినాం. తిరిగి మాకు ఏస్ట్ వచ్చిందే తప్ప పని కాలేదు. మేము చూసి గత్యంతరం లేని పరిస్థితుల్లో మాకు ఒక వెలుగు చుక్కలాగా ఆదర్శంగా మాకు మల్లన్న గారు కనిపించారు. ఈ పని మల్లన్న గారి ద్వారా అయితేనే సాధ్యమవుతుందనే ఉద్దేశంతో నేను ఆంజనేయుల గౌడ్కి, అలాగే మా సంపత్ ముద్రాజ్కి, మా ప్రెసిడెంట్కి వీళ్ళకి చెప్పి మల్లన్న గారిని మనం తీసుకుందాం. మల్లన్న గారిని గౌరవాధ్యక్షులుగా తీసుకుంటే తప్ప మన సమస్య అనేది సాల్వ్ కాదు, మనకు జాయింట్ మీటింగ్స్ రావు అని చెప్పేసి మా రాష్ట్ర కమిటీ అంతా కూర్చొని మాట్లాడి మల్లన్న గారు టైం తీసుకొని మల్లన్న గారి దగ్గర పోతే మేము పోవడంతో ఫస్ట్ అవర్స్లోనే మమ్మల్ని పిలిచి మమ్మల్ని ఆశీర్వదించి, అన్నా మీకెందుకు నేనున్నా, మీకు ఇప్పిస్తందుకు, మీ సౌకర్యాలన్నీ ఇప్పిస్తా అని అప్పట్లో వీడియో కూడా వచ్చింది క్యూన్యూస్లో, మీరు చూసే ఉంటారు. సో దాని విషయంలో ఈ మధ్య కాలంలో ఎండి గారి దగ్గర కూడా వచ్చారు మల్లన్న గారు. అట్లనే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ దగ్గర రాపిచ్చిండ్రు మన రిప్రజెంటేషన్ మీద. ఈ సౌకర్యాలు సెంట్రల్ గవర్నమెంట్ జీవోలు, స్టేట్ గవర్నమెంట్ జీవోలు
మన ఆర్టీసీ సర్క్యులర్ గైడ్లైన్స్ ఉన్నప్పటికీ కూడా మా వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు అని పొన్నం ప్రభాకర్ గారిని అడిగితే అన్న అడగడంతో ఆయన రాసేసిండు, మన రిప్రజెంటేషన్ మీద రాసేసిండు. ఏమని వీళ్ళకు ఈ ఫెసిలిటీస్ కల్పియండి అని రాసిండు. అది దగ్గర పెట్టుకొని కూడా వీసీ అండ్ ఎండి మన మేనేజ్మెంట్ మొండి వైఖరి వహించుకుంటా ఇప్పటికి దాదాపు అన్నొచ్చి అడిగి కూడా 2 నెలలుగా వస్తుంది. 2 నెలల నుంచి కూడా ఏ నిర్ణయం తీసుకోకుండా తాసారం చేస్తున్నారు. మనకు రావాల్సిన సౌకర్యం ఇస్తలేరు. లేదంటే కనుక ఈ పాటికి మనకు సౌకర్యం వస్తే ఇదే డిపోలో డిఎం గారి దగ్గర ప్రతి నెల మన డిపో కమిటీ వెంకట్ గౌడ్ కానీ మన నరసింహ కానీ ఇప్పుడు ఏదైతే కమిటీ చేసినామో వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. ప్రతి నెల డిఎం గారి దగ్గర కూర్చొని మాట్లాడి మన బీసీ ఉద్యోగులకు సంబంధించిన ఎలాంటి సమస్యలైనా అది లీవ్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ ఓటు కేసులు టికెట్ కేసులు కానీ ఏదైనా ఫ్యాటల్ యాక్సిడెంట్ కేసులు కానీ అన్నీ కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. దీన్ని స్ట్రెంథెన్ చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు యాక్టివ్ మెంబర్స్ ఉన్న మన ఏంది డిపో కమిటీయే కాకుండా మిగతా బీసీ ఉద్యోగులు దాదాపు 200 మంది ఉండరని నాకు వెంకట్ గౌడ్ చెప్పిండు, లిస్టు కూడా ఇచ్చిండు. వాళ్ళందరూ కూడా వాళ్ళ వెనక ఉండాలి. వెంకట్ గౌడ్ కానీ నరసింహ వీళ్ళందరూ వెనక ఉండి వాళ్ళకి సపోర్ట్ చేసి మనందరం కలిసి మల్లన్న దగ్గరికి పోయి ఏదైతే మన పొన్నం ప్రభాకర్ గారు రాసిండ్రో ఆయన దగ్గరికి మళ్ళీ ఒకసారి పోయి అయినా కానీ మన ఫెసిలిటీస్ అన్ని సాధించుకోవాలి. డిపో లెవెల్లో కానీ ఆర్ఎం లెవెల్లో కానీ ఈడీ లెవెల్లో కానీ ఆ మీటింగ్స్ సాధించుకుంటేనే మన సమస్యలన్నీ తీరుతాయి. ఇవి కాకుండా ఇప్పటిదాకా మన వక్తలు మాట్లాడినారు, మన మిత్రులు మాట్లాడినారు. దీంట్లో ఏంటంటే మనం వేరే రాజకీయాల తెరువు కానీ యూనియన్ల తెరువు పోదలుచుకోలే. మన సమస్య ఏంటంటే మనం సంఘం పెట్టినాం బీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం. దానికోసమే మల్లన్న దగ్గర పోయినాం. ఆయన కూడా త్వరలో ఇప్పిస్తాడనే ఆశాభావం నేను వ్యక్తం చేస్తున్నా. అట్లనే ఏదైతే ఈ జాయింట్ మీటింగ్స్ ఉన్నాయో ఒకవేళ అది ఇవ్వని పక్షంలో మనం అందరం కూడా మల్లన్నకు తోడుగా ఉండి పెద్ద ఎత్తున అవసరమైతే బస్ భవన్ ముట్టడి చేసేందుకు కూడా వెనకాడవద్దని. ఎందుకంటే 2 నెలలు అయింది, ఇప్పటికి కూడా తాత్సారం చేస్తున్నారు. అలాగే ఈ మధ్య కాలంలో ఎలక్షన్లు యూనియన్ ఎలక్షన్స్ మన నరేందర్ భాయ్ మాట్లాడిండు. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే. ఎందుకంటే ఇది బీసీ ఉద్యోగుల మీటింగ్ కోసం వచ్చినాం కాబట్టి మిగతా వాళ్ళు మాట్లాడినా కానీ నేను ఆ విషయాల జోలికి పోదలుచుకోలే. కానీ ఇక్కడ కూడా మన బీసీ ఉద్యోగులు మేమైతే కోర్టులో కేసు వేసినాం. అది ఎలక్షన్ కాకపోవచ్చు అని మేము గెట్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు విలీనం కావాలి, విలీనం అయిన తర్వాతనే ఏదన్నా చేయండి, ముందు ప్రభుత్వంలో విలీనం చేయమనే కొట్లాడుతున్నాం. అది కానీ కాకపోని ఒకవేళ ఇఫ్ సపోజ్ ఎలక్షన్ అయితే కూడా మనం ఎవరికి ఓటు వేయాలి, మన వాళ్ళు ఎవరు, మన యూనియన్లు ఎవరు, మన నాయకులు ఎవరు, మన వ్యక్తులు ఎవరు, మన వర్గాల వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా ఆలోచించే ఓటు వేయాలని మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు సంపత్ ముదిరాజు గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. పెద్దలు గౌరవనీయులు మన ప్రధాన కార్యదర్శి చెప్పిన విషయాలలో ఈ మహేశ్వరం డిపోలలో వర్కర్స్ కాదు తీన్మార్ మల్లన్నకు కుటుంబ సభ్యులు వన్ ఆఫ్ ద ఫ్యామిలీ. తీన్మార్ మల్లన్నకు వర్కర్స్ ఎవరు ఉండరు. తీన్మార్ మల్లన్నకు కుటుంబ సభ్యులు వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్. ఎప్పుడు వచ్చినా 24 గంటలు ఆఫీసు తలుపులు తెరుచుకొనే ఉంటాయి తప్ప తలుపులు మూసి ఉంచడం అనేది కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ బ్యానర్ లో ఉన్న ఆయన జ్యోతిరావు పూలే తెలుసా ఎవరికైనా? జ్యోతిరావు పూలే పుట్టిన పెరిగిన స్థలాలను తిరిగి వచ్చినటువంటి చరిత్ర గల వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు. ఆయన ఎట్లా పనిచేసిండు, ఎట్లా బతికిండు, ఎట్లా ఆయనకు పూలే అనే పేరు వచ్చింది, ఆయన చేసిన పనేందని ఆ ప్రాంతాలన్నీ తిరిగిన తర్వాతనే ఈ బీసీ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేటట్టు తీసుకొచ్చినటువంటి పునాదులు వేసుకున్నటువంటి వ్యక్తి మన తీన్మార్ మల్లన్న గారు. అలాంటి వ్యక్తి బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘానికి గౌరవ అధ్యక్షులుగా ఉన్నాడు అంటేనే మన సమస్యలు పరిష్కారం అయితే అనేది కూడా భావించాల్సిన అవసరం ఉంది. జ్యోతిరావు పూలే జయంతి ఈసారి ఎంజీబీఎస్ లో కాదు, ఇదే బసు భవన్ పక్కన ఉన్నటువంటి కళ్యాణ మండపంలో జరుగుతూ ఉంది ఈసారి అనేది కూడా మీకు సగర్వంగా అన్న వాయిస్ ద్వారా కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కు ఫోన్ చేసి సంతకం పెట్టించి ఒక్కరోజు గ్యాప్ ఉంది కనుక వాళ్ళు అక్కడ అంగుల ఆర్భాటాలు చేయలేని పరిస్థితిలో వాళ్ళు వెనుకకు తీసుకున్నారు తప్ప మల్లన్న సంతకానికి ఎక్కడ తిరుగులేదు అనేది కూడా మరొకసారి మీకు సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. అందుకు మిత్రులారా, మహేశ్వరం డిపోకు మంచి యువ నాయకుడిని, మనలో కలిసిపోయే తత్వం ఉన్న వ్యక్తిని, మన బాధలు సాధలు తెలిసినటువంటి వ్యక్తి, యంగ్ డైనమిక్ నాయకుడిని ఇంద్రకంటి రాకేష్ గౌడ్ గారిని మన డిపోకు గౌరవ అధ్యక్షులుగా ఎంచుకున్నారంటేనే మీ యొక్క
చాకచక్యంగా ఎట్లా పనిచేస్తున్నారనే దానికి ఇది నిదర్శనం అని తెలియజేస్తా ఉన్నాం. బాగా డబ్బున్న ఆయనను, బాగా 10 కార్లు ఉన్న ఆయనను గౌరవ అధ్యక్షులను పెడితే ఇంటికానించే రిమోట్ నొక్కుతాడు, సిగ్నల్ లేకపోతే టీవీ నడవదు. కానీ రాకేష్ గౌడ్ గారి తత్వం, సమస్య ఎక్కడుంటే అక్కడికి నేను రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఇవాళ మన గౌరవ అధ్యక్షులుగా పెట్టుకోవడం రాష్ట్ర కమిటీ తరఫున మీకు మరొక్కసారి మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇలా రాకేష్ గౌడ్ గారి బాధ్యత కూడా అవసరమైతే రాకేష్ గౌడ్ గారు చేసే పార్టీలో ఎక్కడేమైనా ఆయనకు ప్రపంచాలు అన్యాయం జరిగితే ఏలు బట్టి నడిపించే బాధ్యత కూడా మన తీర్మానం మల్లన్న తీసుకోవాలని మనందరూ ఒకసారి గట్టిగా వారికి అభినందనలు తెలియాల్సిన అవసరం ఉంది. మహేశ్వరం డిపో పైన జెండా ఎగిరేది మనదే, ఈ కాన్స్టిట్యున్సీలో కూడా బీసీ జెండా ఎగిరేది కూడా మనదే అనేది కూడా ఒకసారి మీకు సగర్వంగా తెలియజేస్తూ మన యువ నాయకుడు రాకేష్ గౌడ్ అన్న గారిని వారి అమూల్యమైనటువంటి సందేశం ఇస్తూ ఇక్కడ లోకల్ మేనేజ్మెంట్ అయినా హయ్యర్ మేనేజ్మెంట్ అయినా ఐ డోంట్ కేర్ అనే వాదాన్ని బలంగా వినిపించాల్సిన బాధ్యత మా రాకేష్ గౌడ్ అన్న పైన ఉందంటూ అన్నగారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. సభ అధ్యక్షత వహించిన మన సంపత్ ముదిరాజ్ అన్న గారికి, మన ముఖ్య అతిథిగా విచ్చేసిన తీన్మార్ మల్లన్న గారికి, ఆ పేరు చెప్తేనే మనకెంతో ధైర్యం, ఇంప్రెషన్, ఓ బలం బీసీలందరికీ. అదేవిధంగా మన స్టేట్ కమిటీకి, మన డిపో కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నన్ను మహేశ్వరం డిపోకి గౌరవ అధ్యక్షునిగా ఉండమని చెప్పి మన కమిటీ వాళ్ళు అడిగినప్పుడు నేను ఒక 2-3 రోజులు ఆలోచన చేసి మా రాములమామని కూడా అడిగినప్పుడు మా విలేజ్ మా పక్కనే ఉంటారు రాముల్ యాదవ్, అడిగినప్పుడు ఎవరెవరు ఉన్నారంటే స్టేట్ కమిటీలో అన్న మల్లన్న ఉన్నాడని చెప్పిండు. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ఎందుకంటే మల్లన్న ఉంటే నేను డిపోకి గౌరవ అధ్యక్షుని అయితే నేను ఏదైనా న్యాయం చేయగలుగుతా. డిపో గురించి నాకు తెలియదు, ఆర్టీసీ వాళ్ళ కార్మికుల గురించి నాకు తెలియదు. అన్న ధైర్యంతో నేనేమన్నా చేయగలను. అధికార పార్టీలో ఉన్నా కానీ ధైర్యం మాత్రం అన్నది ఉండాలి ఎంతో అని చెప్పని వీళ్ళకి న్యాయం చేస్తాను. ఆ రోజు వెంకటేష్ చెప్పిన, ఓకే వెంకటేష్ నేను ఉంటా రెడీ అని చెప్పిన. అప్పుడు నన్ను కమిటీ గౌరవ అధ్యక్షునిగా తీసుకోవడం జరిగింది. అయితే మీ సమస్యలు ఏమి ఉన్నా నా 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 శాయశక్తుల మీ గురించి పోరాడతా, మీ గురించి ఎంత దూరమైనా పోతా. మీకు ఏ సమస్య వచ్చినా నాకు ఫోన్ చేసే మా వాళ్ళందరూ తెలుసు. కొంతమందికి సమస్య ఏడుంటే బీసీ వాదం నాది కూడా. సమస్య ఉందంటే ఏది ఆలోచించకుండా ముందడుగేసేవాడిని నేను. నా మీద కూడా ఊర్లో కొంతమంది అటాక్ చేసి మొన్న ఎలక్షన్లో ఒక రెడీగా అగ్నిస్ట్ చేసినట్టు చెప్పి కొద్దిగా అది ఉంటామంటని చెప్పి అటాక్ చేసి, అయినా నేను దేనికి భయపడలేదు. అదంతా మా వాళ్ళకి తెలుసు. దానివల్ల మా బీసీలు ఇంకా బలంగా అయిపోయారు. ఒక గట్టి నాయకుని మీద అటాక్ చేశారంటే నేను ఇంకా బలంగా అయినా. నాకు ఈరోజు మల్లన్నని చూస్తే నాకు ఒక ధైర్యం ఏర్పడింది. మీకు న్యాయం చేయగలుగుతా, మళ్ళాంటి వాళ్ళకి ఎంతో మందికి న్యాయం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన డిపో మీ కార్మికులందరికీ, స్టేట్ కమిటీకి, మల్లన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎన్నుకున్నందుకు. ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నగారు. మన బీసీ ఉద్యోగులందరికీ మనోధైర్యాన్ని నింపడానికి కలుగుతున్నటువంటి మన నాయకునితో పాటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సైన్యం కూడా ఇక్కడికి విచ్చేసి మాకు బలాన్ని చేయుతనిస్తున్నటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, రంగారెడ్డి జిల్లా మైనార్టీ విభాగం నుంచి ఇచ్చేసినటువంటి మా గౌస్బాయ్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు, కార్మికుల కష్టాల ఆశా జ్యోతి, బస్సు భవన్లనే కాదు అవసరమైతే ఈ పోరాటాన్ని జంతర్ మంతర్ కూడా తీసుకుపోయేటువంటి పోరాట పట్టుతో నడుస్తున్నటువంటి నాయకుడు. ఇక మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు మిత్రులారా. అన్న మాకంటే ఎక్కువ సమస్యలు మీరే చూసినట్టు, మీరే యాక్చువల్గా కండక్టర్గా పనిచేసినట్టు, మీరే మా బస్సు నడిపినట్టు, మీరే వచ్చి మా బస్సులు బాగు చేసినట్టు కళ్ళతోని దగ్గరుండి చూసి ప్రతి క్షణం అనుక్షణం ఆర్టీసీ అని ఒక చిట్టి పంపితే ఫస్ట్ లోపలికి రిసీవ్ చేసుకొని వాళ్ళ సమస్యలను విని వెంటనే పరిష్కరిస్తున్నటువంటి, మీరు అవకాశం ఇస్తే మా రావులో 2 మాటలు మాట్లాడతారు. కార్మికుడు స్ట్రాంగ్ ఉంటాడు. రామలన్న గారు పెద్ద మనసుతోని రాకేష్ గౌడ్ గారి మాటతో ఏకీవిస్తూ రామలన్న గారిని మనం ఒకసారి గట్టిగా అందరిని సప్పట్లతో మనం వేదికపైకి ఆహ్వానిస్తూ వారి గొంతును కూడా విప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు
మహేశ్వరం డిపో బీసీ కమిటీ ఏర్పాటు సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు గౌరవనీయులు తీన్మార్ మల్లన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారి యొక్క అమూల్యమైన సమయాన్ని ఇక్కడ కేటాయించి మా మహేశ్వరం డిపోకు విచ్చేసినందుకు అన్న ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర పెద్దలకు మరి రాష్ట్ర బీసీ అధ్యక్షుడు సంపత్ కుమార్ ముదిరాజు గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి హరికిషన్ గారికి, పెద్దలకు మరియు వ్యవస్థాపకులు బీసీ ఫెడరేషన్ వ్యవస్థాపకులు పెద్దలు గౌరవనీయులు సమ్మయ్య గారికి, అదేవిధంగా ఇంకా జనార్దన్ గౌడ్ గారికి, పెద్దలకు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ఈరోజు బీసీ కమిటీ మొట్టమొదటిసారిగా ఈ డిపోలో ఏర్పాటు చేయడం జరిగింది. మా యువకులందరూ కూడా మనకంటూ ఒక కమిటీ ఉండాలి, మనకంటూ ఒక ఆధారం కావాలి, మనకంటూ ఒక ఐక్యత ఉండాలి, మనకు కూడా సమస్యల మీద పరిష్కరించుకోవడానికి ఒక కమిటీ ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్న. దీనికి అనేక సందర్భాల్లో కూడా ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి కులం ఏదైతే ఉన్నదో, వర్గం ఏదైతే ఉన్నదో అది ఒక బీసీ కులం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. పెద్దలు చాలామంది పెద్దలు కానీ అగ్రవర్ణ కులాల వారు కానీ బీసీల మీద పెత్తనం జలాయించి బీసీలను విడదీసి పరిపాలించి ఈరోజు వారు రాజ్యాధికారానికి దగ్గరయ్యారు, మనం దూరమైనాం. ఐక్యత లేకపోవడం వన్ ఆఫ్ ది రీజన్, వన్ ఆఫ్ ది ఒక్క కారణం అన్నాడు. ఏదైనా సాధించాలన్నప్పుడు, ఏదైనా కావాలన్నప్పుడు, ఏమైనా పోరాటం చేయాలన్నప్పుడు, మనకంటూ ఒక అధికారం రావాలన్నప్పుడు ఒక ఐక్యత చాలా ఇంపార్టెంట్ అన్న. ఐక్యత లేకపోవడం వల్లనే ఈరోజు ఇంకా వెనుకబడి ఉన్నది కాదు, అణచివేయబడ్డటువంటి పరిస్థితి కూడా బీసీల మీద ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చాలామంది అనేక సందర్భాలు చెప్తా ఉన్నారు, మనం బీసీలం కావాలి, ఒక రాజ్యాధికారం కానీ, ఒక వార్డు మెంబర్ కానీ, ఒక సర్పంచ్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీపీ కానివ్వండి, ఒక మినిస్టర్ మంత్రివర్గంలో కూడా మన పైన ఒక కుతంత్రాలు జరిగి వెనుకకు నెట్టడమే తప్ప ఎక్కడ కూడా మనకు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. రాజ్యంలో ఉన్నటువంటి తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా కానీ అత్యధికంగా ఉన్నటువంటి జనాభాలో 70% మన బీసీలు ఉంటే ఈరోజు అధికారంలో ఉన్న తక్కువ పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో అధికారం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా ఒక తొలిమెట్టు అన్న ఇది. మీరు ఒక గౌరవనీయులు మన తీన్మార్ మల్లన్న గారు వచ్చేస్తున్నంటేనే ఈరోజు ఒక వ్యవస్థలో కొన్ని ఎక్కడికో భయపడుతున్నాయి. తీన్మార్ మల్లన్న వస్తున్నట్టేనే ఒక అధికార యంత్రానికి ఒక వణుకు పుట్టింది. ఇక్కడ ఒక టెంట్లు వేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదన్న, ఒక కుర్చీలు వేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు పొద్దున్న నుంచి. అది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ కూడా చేరింది. ఈ యొక్క యజమాన్య రాష్ట్ర కమిటీ కూడా ఇట్లా అవుతుంది అంటే దాన్ని ఏ విధంగానైనా చిన్న భిన్నం చేసి దీన్ని సక్సెస్ కాకుండా చేయాలని చెప్పేసి కుట్రలు బండి ఇప్పటిదాకా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడ్డది. ఈరోజు మా ఆప్తమిత్రుడు రాకేష్ గౌడ్ గారు చెప్పిండు, అన్న మా జనరల్గా మామాలు అనుకుంటాం అనమాట, గ్రామంలో కానీ జనరల్గా ఫ్రెండ్షిప్. మరి ఇట్లా మీ కమిటీ ఏర్పడ్డదంటే మరి ఎట్లా ఉంటుంది, మన గౌరవ అధ్యక్షుడిని అడుగుతూ ఉన్నారు, మీరు ఉంటే బాగుంటుంది అంటే. ఈరోజు దానికి పైన తీన్మార్ మల్లన్న ఉందంటే రాకేష్ ఆయన నువ్వు కలిస్తే కృష్ణార్జున విజయం లాగా ఉంటుంది, కృష్ణార్జున కలుసుకుంటే ఏదైనా సాధ్యమైతే అని చెప్పేసి భరోసా నింపడం జరిగింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేమంతా కలిసి ఉన్నాం కాబట్టి ఒక పోరాడే పటిమ కలిగినటువంటి యువకుడు మరియు ఉద్యమం చేసే యువకుడు, బాధలు కష్టాలు నష్టాలు చెందినటువంటి యువకుడు, కష్టపడే మనస్తత్వం ఉన్నటువంటి యువకుడు, సహాయ సహకారాలు చేసేటటువంటి యువకుడు. కాబట్టి ఈ యొక్క కమిటీకి, ఈ యొక్క బీసీ కమిటీకి గౌరవ అధ్యక్షుడు కరెక్ట్ సరిపోతావు. నీకు తోడుగా మల్లన్న కూడా ఉంటాడు, గౌరవ పెద్దలు ఉంటారు కాబట్టి, చాలామంది ఉంటారు కాబట్టి ఏది అనుకుంటే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మనకు న్యాయం జరిగే వరకు మంచి న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆయన కొంచెం మేము చెప్పడం కూడా జరిగింది. దానికి అంగీకరించి ఈరోజు ఈ యొక్క గౌరవ అధ్యక్షునిగా నియమితులైనందుకు ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ యొక్క బీసీ కమిటీ ముందుకు వెళ్ళాలంటే ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మాకు చెప్పినోడు ఎవరు లేరు అన్నగారు. మాకు ఈ రకంగా వెళ్ళాలి, మాకంటూ ఒక ధైర్యం కావాలి, మాకంటూ ఒక ఆధారం కావాలన్నటువంటి చెప్పినటువంటి నాయకులు ఇంతవరకు జరగలే. ఈ కమిటీ వేసుకున్న తర్వాత మనకందరూ కూడా పెద్దలు తీర్మానం మళ్ళీ ఉంటారు అంటే చాలామంది ఫుల్ హ్యాపీ, సంతోషం ఉంది. మనకు ఒక ఆధారం దొరికింది, మనకు ఒక పట్టు దొరికింది, మనకు ఒక మంచి భరోసా దొరికిందని చెప్పేసి ఈరోజు ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఈరోజు
ముందుకు తీసుకెళ్ళడానికి 100%గా బాధ్యత మేము వహిస్తాం. మీరు ఏది చెప్తే ఎక్కడికి రమ్మంటే ఏ పోరాటం చేయాలన్నా మేము అందరం కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నను కొన్ని నీళ్ళు తాగను ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన ప్రియతమ నాయకుడు అట్టడు వర్గాల ముందు నడుస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు. మీరన్నట్టు బీసీ అంటే ఓన్లీ పద్మశాలో ముదిరాజో గౌడో ఇది కాదు. బీసీ అంటే ఇలా సబండ కులాలు, మనం ఎక్కువ శాతం ఉన్న కులాలందరినీ కలిసి బిగ్ క్లాస్, ఆ బిగ్ క్లాస్కు నాయకత్వం వహిస్తున్న నాయకుడు తీన్మార్ మల్లన్న. ఎక్కువ కులాలకు నాయకుడు తీన్మార్ మల్లన్న నాయకత్వం వహిస్తుండంటేనే ఈ రాష్ట్రాన్ని ఏలే రోజు దగ్గరికి వచ్చింది అనడానికి ఇది నిదర్శనం అంటూ తెలియజేసుకుంటూ మనం మరొకసారి మనస్ఫూర్తిగా నేను మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ కొంత డిస్టర్బ్ జరిగింది కనుక కండక్టర్ గెటప్లో, డ్రైవర్ గెటప్లో, మెకానిక్ గెటప్లో, సూపర్వైజర్ గెటప్లో కూడా అన్ని డిపోలలో కలియ తిరగడానికి సంసిద్ధంగా ఉన్న వ్యక్తి మన తీన్మార్ మల్లన్న గారు. ఒక మిత్రుడు నాకు ఒక చిన్న మెసేజ్ పంపిండు, అన్న బస్సులలో కూడా అన్న ట్రావెల్ చేయాలి, కండక్టర్ పడుతున్న ఎతలు కూడా ఎట్టున్నాయో మీరు కళ్ళతో చూడాలి, ఇది చట్టసభలలో మాట్లాడాలి అన్నప్పుడు 5-6 నెలల క్రితమే మన ఆర్టీసీ గురించి చట్టసభలలో మాట్లాడిన నాయకుడు, ఏకైక నాయకుడు. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, వాళ్లకు రావాల్సినటువంటి బకాయిలు ఏంటి, వాళ్లకు రావాల్సినటువంటి ప్రమోషన్ల ప్రక్రియ ఏంటి అంటే మీరు ఒక డిఎం నుంచి ఉన్నత స్థానానికి పోవాలంటే ఆ 2-3 సంవత్సరాలలో పైకి వెళ్తా ఉన్నారు. మా వాళ్ళు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు రిటైర్డ్ అయ్యేంత వరకు కూడా ఒక డ్రైవర్ కండక్టర్గానే పని చేయాలని నిలదీసిన నాయకుడు మన తీన్మార్ మల్లన్న గారు అనేది కూడా సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఒకవేళ యుద్ధమే జరిగితే, ఇక్కడ ఒకవేళ వారే జరిగితే అవసరమైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మనమంతా ఒక గొడుగు కిందికి వచ్చి యుద్ధం ఎట్లా జరుగుతుందో, మన వైపున వాళ్ళు ఎట్లా దాడి చేస్తారో మనం తిప్పికొట్టడానికి ఈజీగా ఉంటుంది. కనుక మనం అందరం ఒకసారి సమాలోచన చేసి మనం ఒక చెట్టు కింద మళ్ళొక సమావేశం పెట్టి మళ్ళీ తీన్మార్ మల్లన్న గారిని కూడా భారీ ఎత్తున ఒకసారి, ఇది బయట కదా, ఇలా పెట్టుకుంది బయట కదా, మనమంతా ఏకమైతే లోపలనే సభ పెట్టుకునే తీర్థం అనేది కూడా మీకు ఒకసారి సగర్వంగా తెలియజేస్తూ, పెద్దలు గౌరవనీయులు అన్న మా సమస్య రేపు చట్టసభలలో ఈ రిమోల్ అనే కరోనా మహమ్మారిని ఫస్ట్ తొలగించాలని ఫస్ట్ డిమాండ్గా మీరు మా తరపున పెట్టాల్సిన అవసరం ఉంది. కరోనా మహమ్మారి గజగజలాడించే రోజుల్లో కాలు బయట పెడితే మా ప్రాణాలు పోతే అని తెలిసి కూడా మేనేజ్మెంట్ ఒక మిస్డ్ కాలు కొడితే మొదట బస్సు తీసింది మనం కాదా, మనమా కాదా? విదేశీయులను స్వదేశీయులను రోగాలు వచ్చినా ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం వీళ్ళని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చంటే మన ప్రాణాలు పోయినా పర్వాలేదని గమ్యస్థానానికి చేసిన చరిత్ర ఈ ఆర్టీసీ చరిత్ర కాదా అనేది కూడా ఒకసారి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఎంతటి త్యాగానికైనా సిద్ధం ఉన్న ఆర్టీసీ కార్మికులు తీన్మార్ మల్లన్న వెంట ఉంటే ఈ రాజ్యాన్ని, రాజ్యాధికారాన్ని చేతబూని తలవారిచ్చే బాధ్యత మాది, యుద్ధం చేసే బాధ్యత మీద అనేది కూడా మరొకసారి సగర్వంగా తెలియజేస్తూ, పెద్దలు గౌరవనీయులు మన గౌరవ అధ్యక్షులు గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారిని మాట్లాడే ముందు ఒకసారి గట్టిగా సప్పట్లు, దూరం గట్టిగా సప్పట్లు మాట్లాడొచ్చా? వితౌట్ మైక్ తోని సాగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మైక్ ఏదా పెట్టిరా? ఓకే, వేదిక మీద ఉన్నటువంటి ఛార్జింగ్ అయితలేదా? ఛార్జింగ్ అయితలేదా? పో ఇడిచిపెట్టరు, ఏం కాదు. దుశ్శల సత్యనారాయణ అని ఒక ఆయన ఉన్నాడు, చాలా పెద్ద మనిషి, చాలా చాలా గొప్ప నాయకుడు, మంచి ఉద్యమకారుడు. దుశ్శల సత్యనారాయణ పేరు విన్నారా ఎప్పుడన్నా? దుశ్శల సత్యనారాయణ పేరు వినలే? అయితే దుశ్శల సత్యనారాయణ ఒక ఉద్యమం చేస్తాడు. ఏంది? జల సాధన అనేటువంటి ఉద్యమం చేస్తాడు. నల్గొండ జిల్లా
జలసాధన అనేటువంటి ఉద్యమం చేస్తే ప్రజలందరినీ పోగేస్తాడు, ఒక దగ్గరికి తెస్తాడు. తెచ్చిన తర్వాత మరి ఈ ఉద్యమం చేద్దాం కానీ ఈ ఉద్యమానికి అధ్యక్షుడు ఎవరు ఉండాలని చెప్పి చర్చ అయింది. చర్చ అయితే అందరు కలిసి ఓ అధ్యక్షుని ఎన్నుకున్నారు. ఎవరిని? యాప చెట్టును అధ్యక్షుని ఎన్నుకున్నారు వాళ్ళు. మీరు చూడండి, ఆయన రాసిన జలసాధన అనే పుస్తకంలో ఉంటుంది ఇదంతా. యాప చెట్టును అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇంకా వచ్చిన వాళ్ళ గౌరవనీయులైన యాప చెట్టు గారికి అని సభ ప్రారంభమయ్యేది. ఏడ పోయినా కానీ యాప చెట్టు కింద మీటింగ్ పెట్టుకునేది. ఇప్పుడు మనకు తుమ్మ చెట్టు వచ్చింది. యాప చెట్టుతోటి నీటి ఉద్యమాన్ని చేసి నీళ్ళని సాధించారు. తుమ్మ చెట్టుతోటి మనం ఏం సాధించవచ్చో మనకు అర్థం చేసుకోరు. ఇలా నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు, మా అందరి ఆదర్శ ఉద్యమ నాయకుడు, బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నిర్మాత గౌరవనీయులు పెద్దలు సమ్మన్న గారికి, అలాగే నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, నా తోబుట్టుతో సమానమైనటువంటి మా అక్క వనజ గారు. వనజక్క గారు మీకు తెలుసు కదా, వనజక్క ఎవరో? అదే అంటున్నా ఇక్కడ చాలా పరిచయం ఉంటుంది రేపు మహేశ్వరం. అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఈ డిపో గౌరవాధ్యక్షులుగా నూతనంగా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి సోదరుడు ఇంద్రకంటి రాకేష్ గౌడ్ గారు, అలాగే ఆంజనేయులు గౌడ్ గారు, మా అందరికీ మౌత్ పీస్ లాంటి నాయకుడు సంపత్ ముదిరాజు గారు, నరేందర్ గారు, ఇక మా హరికిషన్ అన్నకు, అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ బాధ్యతల్ని భుజానికి ఎత్తుకొని ఆర్టీసీ కార్మికుల పక్షాన ఆర్టీసీ కార్మికులను గెలిపించడం కోసం తిరుగుతున్నటువంటి నా సోదరుడు టీవీఆర్ గారికి, అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్మిక విభాగం అధ్యక్షులైనటువంటి మా సీనన్న గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మా నర్సయ్య గౌడ్ గారికి, అలాగే మా ప్రవీణ్ గారికి, మా చెల్లె శాలిని గారికి, ఆ తర్వాత సౌభాగ్య గారికి, వీళ్ళందరికీ కూడా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వాళ్ళందరికీ, మా సల్మాన్కి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మా హైదరాబాద్కు మా అన్న బహుజన్ వర్కర్స్ యూనియన్ నిర్మాత ఒకసారి లేవు సురేష్ అన్నకు, అలాగే మా జల్పల్లి ఆత్మ బంధువులు, మహేశ్వరం నియోజకవర్గ ఫ్యూచర్ పోరాట యోధులు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. గౌస్ బాయ్కి అందరికి కూడా. ఇంకా అలాగే ఇవాళ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్లో సభ్యులుగా, కుటుంబ సభ్యులుగా తుమ్మ చెట్టు కిందికి వచ్చినటువంటి వెంకటేష్ గారు, కుమార్ గౌడ్ గారు, నరసింహ గారు, నారాయణ గారు, మల్లేష్ గారు, కృష్ణ గారు, వెంకటేష్ గారు, నరేందర్ గారు, ఆనంద్ గారు, జయేందర్ గౌడ్ గారు, సీను గారు, కుమార్ గారు, వెంకటేష్ గారు, అలాగే కృష్ణయ్య గారు, నాగేశ్వర్ గౌడ్ గారు, సివై గౌడ్ గారు, టిఆర్ ప్రసాద్ గారు, సైదుల్ గారు, లక్ష్మయ్య గారు, విఎస్ గౌడ్ గారు, డి రమేష్ గారు, కె కుమార్ గారు, డిఆర్ మహేష్ గారు, భూపాల్ గారు, నిరంజన్ గారు, సుభద్ర గారు, సుభద్ర అంటే మీరేనా? ఓకే, సుభద్ర గారు, గణేష్ గారు, శ్రీశైలం యాదయ్య గారు, అలాగే విధులు ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు, విధులలో ఎక్కినటువంటి ఓన్లీ బీసీలకు నమస్కారం.
మా అన్న చెప్తా ఉన్నాడు హరికిషన్ అన్న, మనకి ఎవ్వలతోటి పంచాది లేదు, నాకు బరాబరి ఉంది పంచాది, నాకు రెడ్లతోని వెలమలతోని పంచాది, ఇంకోటి ఏం లేదు ఇక ఈ విషయంలో, ఇంకోటి లేదు ఇక. మరి ఏంది బీసీ ఎంప్లాయీస్ అంటే? బీసీ అంటే ఇదివరకు బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇప్పుడు అది బిగ్ క్లాస్. ఈ బిగ్ క్లాస్లో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, ఇతర వెనుకబడిన కులాలన్నిటి పెద్ద సమాహారమే ఈ బొకేనే బీసీ. ఇక ప్రధానంగా ఇవాళ ఏర్పడ్డటువంటి బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్స్ అసోసియేషన్ కమిటీకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వాళ్ళందరికీ కూడా నాయకుడిగా ముందుకు వచ్చినటువంటి సోదరుడు రాకేష్ గౌడ్, మరి ఆ అన్న చెప్పా శ్రీకృష్ణుడు అర్జున్ లేక శ్రీకృష్ణుడు ఎవరో అర్జున్ ఎవరో చెప్పలే, అది చెప్పాను కానీ ఈ చెప్పిండు కానీ అది చెప్పకపోయా. రైట్, ఏదేమైనా అవసరం వచ్చినప్పుడు అర్జునుడు కావాలి, అవసరం వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు కావాలి, అదే యుద్ధం. భగవద్గీత అంతా ఇలా చుట్టే తిరిగిందిగా, మహేశ్వరం డిపో కూడా ఇలా చుట్టే తిరుగుతుంది రేపు పొద్దుగాల. ఇక చాలామంది ఆర్టీసీ కార్మికుల విషయంలో చాలా రోజుల నుంచి దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. ఆర్టీసీ కార్మికుల సమస్యలు, చుట్టం ఇంటికి ఎప్పుడు వస్తాడంటే సంపద జమ అయినాక వస్తాడు, పచ్చగా ఉన్నప్పుడు వస్తాడు చుట్టం. ఎక్కడిదక్కడ బోళ్ళు కొట్లాడే టైంకి ఏ చుట్టం రాడు కదా, కరెక్ట్గా బోళ్ళు కొట్లాడే టైంకి మేము వచ్చినాం. ఆర్టీసీలో బోళ్ళు కొట్లాడే టైంకి మేము వచ్చినాం. ఇగో వీళ్ళు ఒరిజినల్ చుట్టాం అన్నట్టు. ఇక్కడ ఆర్టీసీలో అనేకమైనటువంటి యూనియన్లు ఉండే, రాను రాను రాజుగుర్రం కంచెరగాడిదైనట్టుగా వీళ్ళ నాయకత్వంలో, గతంలో ఉన్నటువంటి వాళ్ళ నాయకత్వంలో ఆర్టీసీ కష్టాలు ఓకపోగా అసలు ఆర్టీసీయే కష్టం అనే పదానికి పర్యాయ పదమైంది. నువ్వు మనిషివా ఆర్టీసీ రానే కాడికి వచ్చింది. అంటే ఆడికి తెచ్చిరు వీళ్ళందరూ కలిసి. మరి ఎట్లా ఆర్టీసీ బతకాలి? ఆర్టీసీ బతకాలంటే యూనియన్ ఎలక్షన్లతో బతుందా? ఆర్టీసీ బతకాలంటే అడుక్కుంటే అవుతుందా? కాదే. ఆర్టీసీ బతకాలంటే ఐక్యతతో సాధించుకోవచ్చు. ఐక్యత మాత్రమే సాధ్యపడుతుంది. ఇవాళ నిజంగా టెంట్లో కూడా ఇంత బాగుండకపో మీటింగ్, ఎంత చల్లగా ఉందా ఆ మీటింగ్, అది చాలా అద్భుతంగా పెట్టినావు రాకేష్. చాలా ఇదైతే ఏడ మీటింగ్ పెట్టినా చెట్టు కిందనే పెట్టురు, ఏడ పెట్టినా ఉంటే తుమ్మ చెట్టు కింద పెట్టురు. వీలైతే దేనికి? చెట్టు కింద మీటింగ్ అంటే ఎంత అద్భుతమైన మీటింగో తెలుసా? ఎవరితోటి అవుతుంది ఇది? యాప చెట్టు ఉంటుంది మా ఇంటి ముంగడు. అన్న వస్తాడుగా బస్సు తీసుకొని అప్పుడప్పుడు. ఏడ మీటింగ్ పెట్టినా చెట్టు కిందనే పెట్టురు. ఆడ పెట్టి కూడా బదనాం ఎందుకు మనకు? టెంటు దండుగా, అన్ని దండుగా. ఇక్కడ ఉన్నంతలా పెట్టుర్రి, మంచిగా ఉంది చెట్టు కింద పెట్టినటువంటిది మీటింగ్. ఇక ప్రధానంగా ఆర్టీసీలో ఉన్నటువంటి ఒకే ఒక చర్చ రిమూవల్ చర్చ. మనం ఏమంటున్నాం? ఈ రిమూవల్ ఏందివా? ఇది లోకంలో ఏడలేని రిమూవల్, గిన్నె ఎక్కడిది? ఎందుకు పెట్టిరు ఈ రిమూవల్ అంటే మిమ్మల్ని భయపెట్టేటువంటి ఓ అస్త్రం, అదే కదా రిమూవల్ అంటే. ఆర్టీసీలో ఉన్న ఉద్యోగస్తులను భయపెట్టడానికి పెట్టినటువంటి అస్త్రం అది. మిగతా వాళ్ళ సంగతి ఏమో కానీ ఆర్టీసీ విషయంలో మనము రిమూవల్ ఎత్తేయాలని చెప్తా ఉన్నాం కదా. రిమూవల్ ఎత్తేయాలని చెప్తూనే అయిపోలే. రిమూవ్ ఎత్తేస్తావా, రిమూవ్ అవుతావా? రిమూవ్ అనే పదాన్ని ఆర్టీసీలోంచి ఎత్తేస్తావా, లేదు అంటే సర్కార్ నుంచి రిమూవ్ అవుతావా? ఇది కావాలా డిమాండ్. నువ్వు మాకు ఎత్తేసేదేందా? నువ్వు మాకు ఎత్తేసేదేంది? నువ్వు దించేదేంది? ఎత్తుకునేదేముంది? మేమే నిన్ను రిమూవ్ చేసే శక్తి ఉన్నటువంటి వాళ్ళం కదా.
మరి కాబట్టి ఉద్యోగస్తులను బెదిరించుకుంటూ పోతాం. ఏ చిన్న సమస్య వచ్చినా మా అధికారుల చుట్టూ తిరగాలి, మీరంతా మా కింద బానిసల్లాగా బడి ఉండాలి అనేటువంటి ధోరణితోటి ఇలా యాజమాన్యం చూస్తూ ఉంది. ఇప్పుడు యాజమాన్యము ఒక విషయం ఏంటంటే, అడవిలా కట్టెలు కొట్టేందుకు పోయారు చాలామంది. కట్టెలు కొట్టేందుకు పోతే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అంతా కట్టెలు కొట్టేందుకు పోతే ఆడున్నటువంటి ఆ రెడ్డోళ్ళు ఏమన్నారట అంటే, ఇది మా భూమిరా భయ్, మా భూమిలో మీరు ఎట్లా కొడతారా కట్టెలు అని అన్నారట. అలాగే మన వాళ్ళంతా ఏమన్నారంటే, మీకు ఎట్లొచ్చింది ఈ భూమి అని అన్నారట. ఎట్లొచ్చింది, యుద్ధం చేసి సాధించుకున్నామంటే మరి మేము ఇప్పుడు యుద్ధానికి తయారున్నామని అన్నారు. బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్తో పాటు తీన్మార్ మల్లన్న కూడా ఇప్పుడు యుద్ధానికి రెడీగా ఉన్నాడు. ఎవడొస్తాడో రారి, మేము యుద్ధానికి రెడీగా ఉన్నాం. అవతల వాళ్ళు ఎవరెవరు ఉంటారో మీరు ఎన్నుకొని రాపోరి. పంచాయత్ చెప్తే నలుగురిని కోరుకుంటారుగా. మా వాళ్ళు మా కాడు ఉన్నారు, మీ వాళ్ళు ఎవరో చూపిరి, మేము చేస్తాం ఆ పోరాటం. ఇట్లా చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులందరూ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డిపోలలో ఆర్టీసీ కార్మిక బీసీ సోదరులందరూ ఒక్కసారి ఆరన్ కొడితేనే గుండె అయిపోతుంది సర్కార్కు. ఒక్కటేసారి ఆరన్ కొడితే, కై అని కొడితే కథం అయిపోతారు. మరి గంత పెద్ద బిగ్ క్లాస్ అయినటువంటి బీసీలను బెదిరించుకుంటూ బీసీ ఉద్యోగస్తులకు సౌకర్యాలు ఇవ్వకుండా, ప్రమోషన్లు ఇవ్వకుండా, మీ ఇష్టం వచ్చినట్టుగా మేము ఆట ఆడతాం, బీసీలు పడి ఉండండి అంటే పడి ఉండడానికి రాలే. ఇక్కడికి బీసీ అసోసియేషన్ పండబెట్టడానికి వచ్చింది. ఈ మహేశ్వరం డిపోలో ఇలా ఇంతమంది బీసీ ఉద్యోగస్తులమంతా ఒక్క తాటి మీదకి వచ్చి మన ఐక్యతను సాటుకుంటా ఉన్నాం కదా. ఇది మహేశ్వరంతో స్టార్ట్ అయ్యి మహేశ్వరంతో ఎండ్ అయ్యేది కాదు. ఇది ఇప్పటికే రాష్ట్రం అంతా అంటుకుంది. ఏడికి పోయినా ఇదే చర్చ. ఇలా సోదరుడు రాకేష్ సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేస్తా అంటే ఏమైందో చెప్పిండుగా. ఇంక ఇదే కాదు, చాలా చోట్ల నామినేషన్ వేస్తానికి కూడా భయపడ్డారు వాళ్ళు. నామినేషన్ వేస్తానికి ఇదివరకు జనరల్ సీట్ జనరల్ అంటే మాది అని ఉరికొచ్చేదిగా. ఇప్పుడు మాది కాదు కదా, నామినేషన్ వేస్తానికే భయపడుతున్నారు. ఇప్పుడు ఈ బీసీలు అంత ఒకటే ఎందుకు వచ్చిన బాధ అనేటువంటి పరిస్థితి. ఇవాళ రేపు పొద్దుగాల ఈ మహేశ్వరం మనదే, మహేశ్వరంలో బీసీ జెండా ఎగురుతుంది, బీసీ బిడ్డ ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అవుతాడు. ఇది తథ్యం. అలాగే ఈ మహేశ్వరం డిపో ఏదైతే ఉందో, ఈ డిపోలో పనిచేస్తున్నటువంటి మా బీసీ కార్మికుల మీద ఏమైనా ఒత్తిడి కానీ, హింస కానీ, ఏమైనా కథలు పడ్డారంటే రాకేష్ ఉంటాడు. రాకేష్ అందుబాటులో లేకపోతే నేనే ఊరుకొస్తా డైరెక్ట్గా. సో కాబట్టి అధికారులకు కూడా చెప్తా ఉన్నా, గాడ నువ్వు మీటింగ్ పెట్టియకపోతే ఏమవుతుంది అల్లట పీసు అయ్యేదేముందా? గాడ మీటింగ్ పెట్టియకపోతే తుమ్మ చెట్ట. మనం ఇప్పుడు తుమ్మ చెట్టును ముట్టుకుంటే ముళ్ళు గుస్తాయి. తుమ్మ చెట్టును పట్టుకుంటే మీకే పరిశాను. అటో ఇటో యాప చెట్టుతో ఏగొచ్చు, కానీ తుమ్మ చెట్టుతో కష్టమవుతుంది చూడ్రి. అందుకోసమే ఈ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ మహేశ్వరం డిపోలో ఘనంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి మన బీసీ బిడ్డలందరికీ కూడా చెప్తా ఉన్నా, మనం పెద్దవాళ్ళం, మనది బిగ్ క్లాస్. మరి మన బీసీలము మన కోసమే కాదు, మన సోదర కులాలు కూడా ఉన్నాయి, ఎస్సీ ఎస్టీలు, వాళ్ళకి ఆపత వచ్చినా మనం నిలబడాలి. కాబట్టి పెద్దన్న పాత్రలో మనం కలిసి మన ఆర్టీసీని మనం రక్షించుకొని మన ఆర్టీసీని మనం నిలుపుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇంకా అలాగే
మీ అందరికీ తెలుసు, నిన్న రిటైర్డ్ అయినటువంటి కార్మికులకు బెనిఫిట్స్ ఇవ్వకుండా ఎంత అన్యాయంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ వాళ్ళ భత్యాలు వాళ్ళకి ఇవ్వమంటే అవి ఇవ్వకుండా పెన్షన్లు తగ్గిస్తూ ఇస్తూ ఇవాళ కార్మికుని నోట్లో మట్టి కొడతా ఉన్నారు. నేను నిన్ననే ప్రభుత్వానికి హెచ్చరిక చేసిన, వారం రోజులల్లా రిటైర్డ్ కార్మికుల బెనిఫిట్స్ ఇవ్వకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పిన. ఆ విధంగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇక్కడ ఈ డిపోలో, ఇక్కడి ప్రాంతంలో ఏ బీసీ కార్మికునికి అన్యాయం జరిగినా వెంటనే నాకు చెప్తారు. నేను చట్టసభలో కూడా కొట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. మీ మీద ఈగ వాలినా అది మా మీద వాలినట్టు అనేటువంటి విషయాన్ని చెప్తూ, ఇంకొక విషయం, ఇప్పుడు మనం పెట్టుకున్నట్టుగా పాపం ఆ రెడ్డి వాళ్ళు వెలుమోళ్ళు ఈ రెడ్డి ఎంప్లాయీస్ యూనియన్ అని పెడితే ఈ ఒక కొమ్మ కింద కూడా సరిపోరు. మళ్ళీ వాళ్ళు కొద్దిమంది ఉంటారు కాబట్టి మనం చాలామంది ఉంటాం. ఈ మీటింగ్ తర్వాత మీతో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు, మిమ్మల్ని కలుస్తానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇదివరకు ఎట్లుండే అంటే ఏమైనా పంచాయతీ పెట్టొస్తుందా వీళ్ళకి అని చూసేవాళ్ళు. మేము మొండోళంగా, అరే నన్ను తిట్టినా బీజోడే తిట్టాలరా, ఓజోడు తిడితే నేను నువ్వుకోనరా అని చెప్పిన. తిట్టినా బీజోడే తిట్టాలి, కొట్టినా బీజోడే కొట్టాలరా, మమ్మల్ని కొట్టుకున్నా మేమే, పొలగొట్టుకున్నా మేమే అని చెప్పిన. ఆఖరి కొట్టుకునే కాడ కూడా మేమే, మీకు ఆ ఛాన్స్ కూడా ఇయ్యం. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. ఒక్కటైతే నిజమే, అట్లెట్లయితుంది ఇట్లా మళ్ళా జనం ఉన్నా అదే వాళ్ళకన్నా ఇప్పుడు చచ్చిపోయి మళ్ళీ పుట్టోళ్ళు ఎవరన్నా ఉన్నారా? పోయే జన్మోళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ పోనీ లేరుగా అన్న. ఎట్లయినా చచ్చిపోతామే, నువ్వు భయపడ్డా సాగు తప్పది, ఏం చేసినా సాగు తప్పది. అందుకే ధైర్యంగా ఉండు, అందుకే ధైర్యంగా ఉండు. ఇవాళ మహేశ్వరం డిపో ఈ రోజు నుంచి ఒక ఆదర్శవంతమైన బీసీ యూనియన్ డిపోగా ఇది ఉండి తీరుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని చెట్టు కింద నిర్వహించి తుమ్మ చెట్టు నీడ కింద జరుగుతున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి మనమందరం కూడా సాక్షులం. రేపు పొద్దుగాల మరో డిపోలో కూడా ఏది ఏర్పాటు చేసినా ఇంత చక్కటి వాతావరణంలోనే ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి మనకు టెంట్లతో పని లేదు, పర్మిషన్లతో పని లేదు, షెడ్ కింద కూర్చుంటే అయిపోయా. గతంలో ఒకసారి నేను పాదయాత్ర చేస్తున్న సమయంలో ఒక ఆయన పోలీస్ ఆయన వచ్చి అందరం కలిసిపోతే ఏడికి పోతురు అని అన్నాడు. ఏడికి పోతురు, పాదయాత్రకు పర్మిషన్ లేదు సార్ అని అన్నాడు. బస్ కిరాయి పైసలు లేక నడిచిపోతుంటే పాదయాత్ర అని ఎవరు చెప్పిండ్రు అని అన్నాడు. ఏం చేస్తాడు అప్పుడు? ఇక ఏం చేస్తాడు అంటున్నా, మనది అంతే, మన ఉపాయం మనదే. దాని టైం వచ్చినప్పుడు అది కబ్జా పెట్టుకుంటాం, కానీ అప్పటిదాకా అయితే ఉంటాంగా. కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి సోదరులారా, ఆర్టీసీ కార్మికులారా. మీ సోదరుడు తీన్మార్ మల్లన్న ఉన్నాడు. 2028 నాటికి రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని, బీసీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఆర్టీసీ కార్మికులను అందులో భాగస్వాములని చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు. గౌరవ అధ్యక్షులు రాకేష్ గౌడ్ గారు. ఆగాగురే, ఒక్క నిమిషం పని ఉంది, మళ్ళా ఒక్కటే నిమిషం మీతోటే పని ఉంది. నాకే మీతోటి పని ఉంది. ఓకే, ఇవా గ్రౌండ్ లా ఇట్లా వరుసగా నిలబెట్టరు. గ్రౌండ్ లో పెట్ట, గ్రౌండ్ ఇద్దాం గ్రౌండ్ లో వారి అన్న
సార్ మీరు జరగండి సార్ అక్కడ నువ్వు बस का पहिया नहीं चलेगा, हमारे मांगे नहीं मिले तो बस का पहिया नहीं चलेगा, उसका पहिया नहीं चलेगा, उसका पहिया नहीं चलेगा। ముందు కొను మా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తీర్మాన్ మాలన్న గారు మీకు తెలుసు కదా. సార్ మీకు ఏమైనా బాధలు ఉంటే మాకు చెప్పండి. ఎందుకంటే మేము చాలా బిగ్ క్లాస్ కదా. సైడ్ ఆగండి సార్, ఒక నిమిషం. ఎంఎఫ్ లేరు, సిఐ రమ్మన్నారు. మల్లన్న గారి నాయకత్వం, మల్లన్న గారి నాయకత్వం. మా నూతన కమిటీని పరిచయం చేస్తాం. ఒక్క నిమిషం జరగరా. మన మహిళా నాయకురాలు ఇటువంటి బస్సులను అప్పుడు కాలవీటిని నిలబెడుతున్నాం అంతే. మన పేర్లే మన కమిటీ సభ్యులు ఇక్కడ సిఐ గారిని కూడా పిలవండి. మా ఆనరబుల్ ప్రెసిడెంట్ వచ్చేసి రాకేష్ గౌడ్ గారు, తర్వాత డిపో చైర్మన్గా వెంకటేష్ గారు, తర్వాత కుమార్ గారు డిపో అడ్వైజర్గా నరసింహ గారు, మళ్ళా ఇంకో అడ్వైజర్గా నారాయణ గారు, డిపో ప్రెసిడెంట్గా మల్లేష్ గారు, ఉన్నాడు వెనకాల, డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ గారు, డిపో సెక్రటరీ గారు వెంకటేష్ గారు, జాయింట్ సెక్రటరీ నరేందర్ గారు, జాయింట్ సెక్రటరీ ఆనంద్ గారు, డిపో ట్రెజరర్ జయేందర్ గౌడ్ గారు, అలాగే జె యాదగిరి గారు డిపో పబ్లిసిటీ సెక్రటరీ, అలాగే డిపో డెలిగేట్ సంబంధించి కె శ్రీను గారు, జి కుమార్ గారు, ఆ తర్వాత వెంకటేష్ గారు, కృష్ణయ్య గారు, జీజీ గౌడ్ గారు, సివై గౌడ్ గారు, టిఆర్ ప్రసాద్ గారు, జి సైదుల్ గారు, తర్వాత లక్ష్మయ్య గారు, విఎస్ గౌడ్ గారు, డి రమేష్ గారు, కె కుమార్, డిఆర్ మహేష్, సిహెచ్ భూపాల్, ఎన్ నిరంజన్ గారు, బి సుభద్ర మా చెల్లె, ఏకైక చెల్లె ఇక్కడ, ఆ తర్వాత గణేష్ గారు, తర్వాత శ్రీశైలం గారు. ఇంతమంది మీకు అండగా ఉంటారు మేడం. మీకు ఏ కష్టం ఉన్నా మాకు చెప్పండి. నమస్తే. స్టెప్స్ రండి. ఆడబిడ్డల చేతుల్లో ఏదున్నా మంచిగా ఉంటుందని చెప్తారు. మరి డిపో ఉంది, మంచి జరగాల. ఓకే, థ్యాంక్ యూ. జ్యోతిరావు పూల నీడలో ఉంటాం మా డిఎం గారు అంటేనే మాకు పక్కన ఉన్నట్టే లేదు. ఇప్పుడేం పురుషులను గౌరవించుకోవాలని ఏంటంటే ఆర్టీసీ అంటే అది ఆడవాళ్ళ సంస్థ లెక్క. ఇప్పుడు వాళ్ళు చెప్తే మేము వినాలే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఆ టికెట్లు ఎక్కువైపోయినాయి, మగవాళ్ళ టికెట్లు తక్కువైపోయినాయి. కాబట్టి జర పురుషులకు ఎంత మెజారిటీగా
ఛాన్స్ దొరికితే అంత ఎక్కువ డబ్బులు వస్తాయి. మీరు ఎంకరేజ్ చేయండి మా పురుష ఎంప్లాయీస్ కూడా. వాళ్ళకి కూడా అదే చెప్తాం, వాళ్ళు ఎంత తెస్తున్నారు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంకొంచెం చూస్తారు అంతే. అది ఎట్లా చూస్తారు మేడం ఒక మాట? అంటే రోడ్ వాళ్ళకి మీద మనం మంది ఎంత లేకపోతే ఉంది అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇప్పటికప్పుడు అంతే. మేడం రోడ్ మీద మందే లేరు ఎవరిని జస్ట్ క్యాజువల్ గా రోడ్డు మీద ఎవరైనా ఎక్కేటోడు ఉంటే మేము ఆపకుండా అంటే ఆపి ఎక్కించుకొని వస్తాం. మందే లేకపోతే ఇవాళ రేపు మారిపోయింది మేడం. అప్పట్లెక్క ఊరికి పోయి వచ్చుడు అప్పుడు అంటే రవాణా అవసరం ఉండే. ఇప్పుడు ఈ బెడ్రూమ్ నుంచి ఆ బెడ్రూమ్కి మాట్లాడుకోవడానికి ఫోను అట్లా వచ్చింది పరిస్థితి. కాబట్టి మీరు కూడా కొద్దిగా ప్రెషర్ తగ్గించండి. ప్రెషర్ తగ్గించడం వల్ల చాలా మంచి ఆరోగ్యవంతమైన డిపో తయారైంది. ఓకే థ్యాంక్ యూ.